మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న పెద్ది చిత్రంపై ప్రస్తుతం ఒక క్రేజీ స్టోరీ లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగి కథలో ఒక ఊరి ఆత్మ గౌరవం కోసం అక్కడ రైలు ఆగేలా చేయడం కోసం కథానాయకుడు కుస్తీని ఆయుధంగా మలుచుకుంటాడనే వార్త చర్చనీయాంశమైంది. జాన్వీ కపూర్ కథానాయికగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో వస్తున్న ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. అనౌన్స్మెంట్ నుండి గ్లోబల్ స్థాయిలో అంచనాలకు పెంచేసిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతుంది. రామ్ చరణ్ కెరీర్ లోని ఒక ప్రత్యేకమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం నిలవనుంది. ఈ మూవీని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రేరే రారా వంటి పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. ముఖ్యంగా రెహమాన్ మార్క్ గ్రామీణ జానపద బాణీలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రత్నవేలు విజువల్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వైరల్ అవుతున్న పెద్ది స్టోరీ లైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ది స్టోరీ లైన్ ఇదేనంటూ ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగుతుంది. ఒక పల్లెటూరులో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ అక్కడ ఏ రైలు ఆగదు. దీనివల్ల ఆ ఊరి ప్రజలు ఎన్నో ఏళ్లుగా రవాణా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఊరిలో రైలు ఆగడం అనేది కేవలం సౌకర్యం కోసమే కాదు, అది ఆ గ్రామం యొక్క గౌరవానికి, అభివృద్ధికి చిహ్నంగా మారుతుంది. తన ఊరి ఆత్మగౌరవం కోసం కథానాయకుడు పెద్ది రామ్ చరణ్ వ్యవస్థపై ఎలా పోరాడాడు, ఆ పోరాటంలో అతను క్రికెట్, కుస్తీ క్రీడలను ఆయుధంగా ఎలా వాడుకున్నాడు అనేది ఈ చిత్ర ప్రధాన అంశమని ప్రచారం జరుగుతుంది. ఒక సాధారణ యువకుడు తన క్రీడా నైపుణ్యంతో ఒక ఊరి భవిష్యత్తుని ఎలా మార్చాడనే భావోద్వేగపూరిత ప్రయాణమే ఈ సినిమాని తెలుస్తుంది. ఈ స్టోరీ లైన్ గురించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఈ కథ చాలా సింపుల్ గా ఉంది, ఇంత చిన్న పాయింట్ తో చరణ్ రేంజ్ సినిమాను మెప్పించగలరా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం బుచ్చిబాబు ఉప్పెన్నలో లాగే మ్యాజిక్ చేస్తారని, సింపుల్ పాయింట్ ఎమోషనల్ గా చెప్పడంలో ఆయన దిట్ట అని సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ 20 నిమిషాల ప్రేక్షకులను మైమర్పిస్తాయని చిత్ర బృందం ధీమాగా ఉంది. మొదటి ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఆ రోజు ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.